ప్రధానమంత్రి యోజన పథకం ద్వారా కుప్పం నియోజకవర్గంలోని 7 చెరువులకు మొదటి విడతగా చేపల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ చేప పిల్లల పంపిణీ కార్యక్రమం కుప్పం నియోజకవర్గంలోని పరమసముద్రం, డీకేపల్లి, కుప్పం, బీవనపల్లి, ఏకార్లపల్లి, పెద్ద బంగారు నత్తం, సోకడబల్ల చెరువులలో చేపట్టారు. ప్రధానమంత్రి యోజన పథకం కింద 60%, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 40% పూర్తి ఉచితంగా చేప పిల్లలను ఫిషర్మెన్ సొసైటీ వారికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పిఎస్ మునిరత్నం, కడా చైర్మన్ డాక్టర్ సురేష్ ఆధ్వర్యంలో చెరువులలో పిల్లలను వదలడం జరిగింది. దాదాపుగా 7 చెరువులకు గాను 72,890 పిల్లలను చెరువులకు విడిచిపెట్టారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరింగ్ చిత్తూరు రవికుమార్, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ పలంనేర్ పాళ్ళని, హెడ్ ఆఫీసర్ అబ్జర్వర్ వెంకటరమణ, ఎఫ్సీఎస్ ప్రెసిడెంట్లు కృష్ణప్ప, సెంథిల్, పుల్లయ్యలు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం కింద కుప్పం నియోజకవర్గంలో 77,000 చేప పిల్లల్ని ఉచితంగా మత్స్యకార సొసైటీలకి అందజేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు చినబంగారనత్నం చెరువులో 46,800 చేప పిల్లల్ని మత్స్యకార సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంటు అందరం కలిసి ఈరోజు చెరువులోకి వదలటం జరిగింది. 132 మంది సభ్యులు ఈ సొసైటీలో ఉన్నారు. అందరూ చేపలకు సంబంధించిన దాని మీద ఆధారపడి ఈరోజు బతుకుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉచితంగా చేపలు తెచ్చి గౌరవ ముఖ్యమంత్రి వారిలో వాళ్ళ జీవనానికి సహకరించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే కుప్పం నియోజకవర్గంలో ఉన్న ఇతర సొసైటీలను కూడా బలోపేతం చేసి మత్స్యకారులు ఎవరైతే దాని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారో వాళ్ళందరి అభ్యున్నతికి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఫిషరీస్ డిపార్ట్మెంట్ డీడీ గారికి, వాళ్ళ సిబ్బందికి, అలాగే ఇక్కడ గ్రామ నాయకులకి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.